గురుగారు అలాగే రాముల వారి పుట్టినరోజునే కళ్యాణంగా జరుపుకుంటూ ఉంటారు కదా, ఎందుకు? రామనవమి రాముడు పుట్టినరోజు కదా. తతశ్చద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే అతిథి దైవత్యే స్వోచ్చ సంస్థేషు పంచసు. బాలకాండ. 5 గ్రహాలు ఉచ్చలో ఉండగా గురుచంద్ర సంయోగంలో కర్కాటక లగ్నంలో కర్కాటక రాశిలో కోమల శ్యామల మధుర మంజుల సుందర సౌందర్య ధామంగా ఆ పరంధాముడు పరమేశ్వరుడు రామచంద్రమూర్తి రూపంలో అవతరించినాడు. ఆ నారాయణుడే, సందేహమేముంది? రామచంద్రుడిగా అవతరించినాడు నారాయణుడు. కలియుగానికి మనమందరం ఆరాధన చేసేటువంటి రూపమేమిటి? రామచంద్రుడు. గుర్తుపెట్టుకోండి. ఆయన నారాయణుడైనా కలియుగంలో మాత్రం మనందరికీ రామచంద్రుడే. చది ఆహ్లాదే ధాతువు. చూస్తే చాలు ఏమి రూపము, ఏమి సౌందర్యము, ఏమి సౌశీల్యము, ఏమి అందము. ఆహా, అది రాముడి యొక్క ప్రత్యేకత. కాబట్టి తెలుగునాట రామ కళ్యాణంకు పోనివారు ఉండరు. అందుకే ఇంతకుముందు కూడా చెప్పాను, వేడి ఉంటుంది కాబట్టి వడపప్పు పానకం అనేటువంటిది మన ప్రాంతంలో నైవేద్యంగా పెట్టేవారు. అంతే తప్ప వేరే కారణమేం లేదు. ఇక పుట్టినరోజు నాడు ఈ రామ కళ్యాణం ఏమిటి? పుట్టినరోజు నాడు రామకళ్యాణం చేయటంలో ఆంతర్యం ఏమిటి అంటే ఒక్కటే. గతంలో కూడా మీకు చెప్పే ఉన్నా, మరొక్కసారి మరలా చెబుతున్నా భక్తి టీవీ వేదికగా, సీతారామ కళ్యాణం రామనవమి రోజు చెయ్యటంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే, జగన్మాత భూజాత సకల సద్గుణోపేత సీతామాత సాక్షాత్ లక్ష్మి భూమి నుంచి అవతరించింది. భూమిజ ఆవిడ వచ్చిందే రాముడి కోసం. అటువంటి తల్లిని స్వీకరించిన తరువాతనే ఈ అవతార ప్రయోజనం నెరవేరినట్టు లెక్క. రాముడిని ఎప్పుడు కూడా ఒంటరిగా రామ పూజ అనేది లేదు. కృష్ణుణ్ణి ఒక్కడిని పెట్టి పూజ చేస్తాం, కానీ రాముణ్ణి ఒక్కడిని పెట్టి పూజ చేసే సంప్రదాయం మన దగ్గర లేదండి. ఇంతకుముందు కూడా చెప్పే గతంలో, ఒక్క ఆ బాలరాముడి పూజ అయోధ్యలో మాత్రమే, ఇంకెక్కడ లేదు. మేము ఇంకో చోట చేస్తామంటే కుదరదు. బాలరాముడి పూజ ఒక్క రామ విగ్రహం మాత్రము అక్కడ ఉంది, కానీ అక్కడ విగ్రహాలు మరల ఉత్సవ విగ్రహాలు అందరు కలిసే ఉన్నారు. ఎందుకంటే సీత లేని రాముడిని పూజించకూడదు, రాముడు లేని సీతమ్మను పూజించకూడదు, ఇద్దరిని కలిపి పూజించాలి అనేదే అనాదిగా మన సంప్రదాయం. సరే, దీనికి ఇంకా శాస్త్ర గ్రంథాల్లో, ఆగమ శాస్త్ర గ్రంథాల్లో వేరే వేరే ప్రమాణాలు ఉన్నాయి. రామనవమి నాడు కళ్యాణం చేయటం అంటే దానికి భద్రాచలంలో పరమపురుష సంహితలో కొన్ని ప్రమాణాలు చూపిస్తారు, కొంత అగస్త్య సంహితలో, మిగతా సంహితా గ్రంథాల్లో వీటికి పుష్కలంగా ప్రమాణాలు దొరుకుతాయి. కానీ మా గురువుగారు మాకు చెప్పినటువంటి మాట ఇప్పటికీ మాకు మా చెవుల్లో మోగుతూ ఉంటుంది. ఆయన రామాయణ ప్రవచనాలు చెప్పినప్పుడు చాలా ధర్మ సందేహాల్లో మా గురువుగారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఆయన చెప్పిన మాటనే నేను మీతో పంచుకుంటున్న భక్తి టీవీ వేదిక ద్వారా. ఏమిటి అంటే, ఒక మాట అన్నారు రామాయణంలో. సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు బయలుదేరుతూ హనుమతు లంఘనం, సముద్ర లంఘనం చేసే సమయంలో ఆయన అందరికీ నమస్కారం చేశారు. ఒక్క సీతమ్మను విడిచిపెట్టి రాముడికి నమస్కారం చేశాడు ఆయన. ఎంత వెతికినా సీతమ్మ దొరకలే. అప్పుడు అర్థమై ఇదే సుందరకాండలో నమోస్తు రామాయ లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. సీతమ్మతో కూడిన రాముడికి నమస్కారం అని చేసినాడు. వెంటనే అశోకవనం కనిపిస్తుంది.
కార్యసిద్ధి అయింది. కాబట్టి సీతమ్మ లేని రాముణ్ణి ధ్యానిస్తే సీతా దర్శనం కాలే, హనుమంతుడికి కార్యసిద్ధి కాలే. ఇద్దరిని కలిపిన ధ్యానం ద్వారా కార్యసిద్ధి జరిగింది సుందరకాండలో. ఇది ఒక నిదర్శనం. రాముడు లేని సీతమ్మను తీసుకొచ్చాడు, ఒంటరిగా కూర్చుండబెట్టాడు. లంకనే మొత్తం కొట్టుకుపోయింది, లంకనే సర్వనాశనమైపోయింది. కాబట్టి ఇద్దరిని కలిపి పూజించాడు హనుమంతుడు, ఇద్దరిని కలిపి పూజించాడు విభీషణుడు, ఇద్దరిని కలిపి ఆరాధన చేశారు ఈనాటికి భక్తులు. కళ్యాణాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సీతారాముల కళ్యాణం చేస్తేనే అది లోక కళ్యాణం. అందుకే రాముడు పుట్టినది నవమి రోజున అయినా ఆయన పుట్టినరోజు వేడుక చెయ్యాలి అంటే పక్కన సీతమ్మ ఉంటే కానీ ఆయన చేసుకోడు. ఎంత విచిత్రము అంటే రామాయణం చదవండి ఒక్కసారి. 18వ సర్గలో రాముడి పుట్టినరోజు పుట్టిన శ్లోకాలు ఉంటాయి. అదే 18వ సర్గలోనే రాముడు పెరిగాడు, రాముడు పెద్దవాడయ్యాడు, చదువు పూర్తయిపోయింది. అత రాజ్ఞః తేషాం దశరథః అని శ్లోకం వస్తుంది. వారి వివాహం గురించిన ఆలోచన మొదలు పెడతాడు. అంటే అదే సర్గలో రాముడు పుట్టడం, రాముడి వివాహానికి సంబంధించిన ఆలోచనలు మొదలు పెడుతూ ఉంటే అభ్యాగచ్చన్ మహాతేజాః విశ్వామిత్రో మహాయశః, విశ్వామిత్రుడు రానే వస్తాడు. కళ్యాణానికి బీజం అక్కడే పడ్డది. అంటే పుట్టిన సర్గలో కూడా కళ్యాణ ప్రస్తావన ఉంది బాలకాండలో. ఇది రహస్యం. పునర్వసు నక్షత్రంలో సీతారామ కళ్యాణం జరగలే. రామాయణం ప్రకారం, వాల్మీకి రామాయణం ప్రకారమే చెబుతున్నా. పునర్వసు నక్షత్రానికి రామ కళ్యాణానికి సంబంధం లేదు. పునర్వసు నక్షత్రం రాముడి జన్మతార. మరి ఏ నక్షత్రంలో పెళ్లి జరిగింది? ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జరిగింది రామ కళ్యాణం. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఎవరిది? సీతమ్మది ఉత్తర ఫల్గుని నక్షత్రం. మరి ఉత్తర ఫల్గుని నక్షత్రం సీతమ్మకు జన్మతార అవుతుంది కదా. జన్మతారలో పెళ్లి చేయవచ్చా అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆడవారికి జన్మతారలో కళ్యాణం అనేది శ్రేష్టము. కాలమాధవ గ్రంథాల్లో జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినారు. కాబట్టి ఉత్తర ఫల్గుని నక్షత్రం. మరి ఉత్తర ఫల్గుని నక్షత్రం రాముడికి ఏమవుతుంది అంటే ఇలా చూసుకుంటే రాముడిది పునర్వసు నక్షత్రం కాబట్టి ఉత్తరా నక్షత్రం అనేటువంటిది రాముడికి సాధన తారవుతుంది. కాబట్టి రాముడి యొక్క అవతారాన్ని పరిపూర్ణం చేయటానికే జగన్మాత భూజాత సీతామాత రాముడి యొక్క జీవితంలోకి వచ్చిన రోజు ఈ కళ్యాణం. కాబట్టే సీతమ్మ వచ్చిన తర్వాతనే శ్రీరామ అవతారానికి పరిపూర్ణత దక్కింది. కాబట్టే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఫల్గున్యాం ఉత్తరే దివసే బాలకాండలో చెప్పిన ప్రమాణం వాల్మీకి రామాయణం మీరు చూడండి. పునర్వసు నక్షత్రంలో జరగలే రామకళ్యాణం, ఉత్తర ఫల్గుని నక్షత్రంలో రామకళ్యాణం జరిగింది. సీతా కళ్యాణం రామకళ్యాణం అనేది నవమి రోజున జరగలే వాల్మీకి రామాయణం ప్రకారం. మనం ఎందుకు చేస్తున్నాము మరి ఇది ఆచారంగా అంటే యస్య జన్మోత్సవే తస్య కళ్యాణం ఆచరేత్ అనే ప్రమాణాలు పెద్దవారు చెప్పారు. అదేం కాదనలే. ఎవరి జన్మోత్సవం రోజున వారి కళ్యాణం చేయటం సంప్రదాయం అనేటువంటిది కొన్ని ఆగమశాస్త్ర గ్రంథాల్లో ఉంది. కానీ రామకళ్యాణానికి మాత్రం ఇన్ని కారణాలు ఉన్నాయి. మరి కృష్ణ జన్మోత్సవం రోజున కృష్ణుడికి కళ్యాణం ఎందుకు చెయ్యరు? నరసింహస్వామి అవతరించిన రోజున నరసింహుడికి కళ్యాణం ఎందుకు చెయ్యరు? మరి రామకళ్యాణానికి ప్రమాణం తీసుకుంటే ఇది ఎందుకు? ఇక్కడే చెప్తున్న ప్రమాణాలు చాలా ఉంటాయి. మరలా వేరువేరుగా దానికి సమన్వయాలు చేసుకోవడము అది అంత శాస్త్ర విషయము. కాబట్టి రామకళ్యాణం నవమి రోజున ఎందుకు చెయ్యాలంటే ఇదే ప్రధాన కారణం. ఇన్ని విషయాలు మా గురుదేవులు వివరించినారు కాబట్టి ఇది ప్రధాన కారణం. కాబట్టి సీతారాములను విడివిడిగా పూజించకూడదు. కాబట్టి రాముడి జన్మోత్సవం రోజున రామ కళ్యాణం చేసి ఇద్దరిని ఒకచోట కూర్చుండబెట్టి షోడశోపచార పూజ చేసి ఇద్దరికీ దండలు వేసి ఆ ఇద్దరిని మన హృదయంలో ప్రతిష్టాపన చేసుకోవడం ద్వారానే మన జన్మ సార్థకమవుతుంది. మానవ జన్మను సార్థకం చేయటానికి వచ్చిన భవ్య దివ్య అవతారమే సీతారాముల అవతారం.